నమస్తే వెల్కమ్ టు బీచ్ న్యూస్ లక్ష్యం సమాజాయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ జనగామ జిల్లాలో బీచ్ న్యూస్ కరెంట్ ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలిపిన జాఫర్గఢ్ ఎస్ఐ జమ్మిగుంటలో బీజేపీ శ్రేణులు రాస్తా రోకో నిజామాబాద్ ఎంపీ దాడిపై నిరసన కేపీహెచ్పీలో నూతన క్లినిక్ ప్రారంభం శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే అక్రమ బియ్యాన్ని పట్టుకున్న బీజేపీ నాయకులు 7 క్వింటాల బియ్యం స్వాధీనం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జనగామ జిల్లా జాఫర్గఢ్ లో ఎస్ఐ మాధవ్ గౌడ్ ఎంపీడీఓ శ్రీధర్ స్వామి చేతుల మీదుగా వీతి న్యూస్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. వీతి న్యూస్ చైర్మన్ కాతం సత్యనారాయణ గారికి, సిబ్బందికి, ప్రేక్షకులు అందరికీ ఎస్ఐ మాధవ్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై తనదైన శైలిలో స్పందిందని వీతి న్యూస్ ఛానల్ ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ నాగరాజు, నరేష్, అనిల్, సతీష్ రాజు పాల్గొన్నారు. నెల అంతా అయిపోయినాక మరి 1 month 27. అవును సార్, కొంచెం లేట్ వచ్చినాయి మాకు. నిన్న కూడా ఏంటో చాలా కిరణ్ సూర్యకిరణ్ అందరూ వీటి క్యాలెండర్ మరి నెల అంతా అయిపోయినాక మరి 1 month 27. అవును సార్, కొంచెం లేట్ వచ్చినాయి మాకు. నిన్న కూడా ఏంటో చాలా కిరణ్ సూర్యకిరణ్ అందరూ వీటి క్యాలెండర్ కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో బీజేపీ శ్రేణులు రాస్తా రోకో నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని నిరసిస్తూ పార్టీ ఆదేశాల మేరకు జమ్మిగుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లేష్, గణేష్, స్వరూప, నిరూప, రాణి, మధు పాల్గొన్నారు. రాజ్యం దోపిడీ రాజ్యం
పరిధిలోని కేపీహెచ్పీ డివిజన్లో వావ్ ఉమెన్స్ కాస్మెటిక్ ఫేషియల్ సెంటర్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాసరావుతో ప్రారంభించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శ్రీకాంత్ యాదవ్ని శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. క్లినిక్లో డెర్మటాలజీ, ఫేషియల్, ఎస్థెటిక్స్, డెంటల్ సర్వీసులు చేస్తున్నామని వాళ్ళు తెలిపారు. ఓకే ఓకేనా చూడండి డెంటల్ ప్లస్ ఈఎన్టీ అన్ని ప్లస్ ప్లాస్టిక్ సర్జరీ, ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ అన్ని కలిపి ఇది మంచి ఏరియా. కృష్ణ డాక్టర్ గారు అన్ని హాస్పిటల్ ఇవాళ కేబిహెచ్బిలో ఫోరం మాల్ పక్కన వావుమెన్ క్లినిక్, ఫేషియల్, ప్లాస్టిక్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ గౌరవనీయులైన మాధవరాం కృష్ణారావు గారు అండ్ కార్పొరేటర్ గారు శ్రీనివాసరావు గారు ఇద్దరు గారు ఓపెన్ చేయబడింది. ఇక్కడ బేసికలీ మేము ఇక్కడ డెర్మటాలజీ అండ్ ఫేషియల్, ఎస్థెటిక్స్ అండ్ డెంటల్ మూడింటికి సంబంధించిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సర్వీసెస్ అన్నీ మీ కేబిహెచ్బి అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని. నమస్కారం అండి. మీకు తెలుసు కదా, మనకి లుక్స్ అనేటివి, మన ఫిజికల్ అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ గివ్స్ అస్ గ్రేట్ కాన్ఫిడెన్స్. వర్క్ వైజ్ ఆర్ పర్సనల్ లైఫ్లో కూడా ఇట్ గివ్స్ యూ అన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్స్. అంటే మీరు ఎలా ప్రెజెంట్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు అనేది, మీ అపియరెన్స్ కూడా చాలా మ్యాటర్ చేస్తుంది మీ వర్క్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ. సో మాది వావ్. అక్రమంగా ఆటోలో తరలిస్తున్న పీడీఎఫ్ రైస్ను బీజేపీ నాయకులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం ఎంఆర్ నగరం గ్రామంలో అక్రమ బియ్యాన్ని తరలిస్తున్నారు. ఆటోలో 15 బస్తాలలో 7 క్వింటాల బియ్యాన్ని తరలించేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న వీఆర్ఈ ఆటోను అదుపులోకి తీసుకొని ఉన్నత అధికారులు సమాచారం అందించారు. పై అధికారులకు మీరు ఇచ్చారా? పై అధికారులు మాతో నా పై అధికారి విఆర్ఓ గారికి తెలియపరిచాను. ఓకే. ఆటోలో 12 బస్తాలు ఉన్నాయని తెలియపరిచాను. ఆటో డ్రైవర్ అలమండ అని చెప్పారు. ఓకే. ఇప్పుడు నాకు విఆర్ఓ గారు తెలియపరిచారు కాబట్టి సచివాలయంలో, గ్రామ సచివాలయంలో ఈ రైతు నేను అక్కడ డంపింగ్ చేయడానికి ఈ రాత్రిని నైట్ డ్యూటీగా చేసి నువ్వు ఉండమని చెప్పారు. మేము వచ్చి మేము ఎంక్వైరీ చేస్తాం. ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు వస్తారు. నువ్వు మేము వచ్చినంత వరకు నువ్వు అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. తరలించినటువంటి బియ్యం అండి, పేదలకు వచ్చినటువంటి ప్రభుత్వ బియ్యం. ఇది మరోసారి కాదు, ఇది ప్రతి నెల మనకి 50 బస్తాలు, 30 బస్తాలు, 40 బస్తాలు వెళ్తూ ఉంటాయి. మరి పత్రిక సోదరులకి మీకు చెప్తున్నాం,
ఇక్కడ ప్రభుత్వాధికారి విఆర్ఏ ఉన్నారు, విఆర్ఓకి కూడా రిపోర్ట్ ఇచ్చాం. పోలీసుల వరకు కూడా బై ఫోన్లో వివరాలు చెప్పడం జరిగింది. మరి పేదవాళ్ళకి బియ్యం పడితే ఈరోజు పెదవడపల్లికి వెళ్ళమన్నారు డీలరు, ఇక్కడ స్టాక్ లేదన్నారు. ఇప్పుడేమో తన సొంతగా అమ్ముకోవడానికి మాత్రం మరి స్టాక్ పాయింట్లో బియ్యం దాచుకుని అమ్మడానికి మాత్రం బియ్యం ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఆయన మీద 4-5 రిపోర్ట్లు ఉన్నాయి. మీరు కాస్త లోతుగా పరిశీలిస్తే ఎంఆర్ఓ గారు కానీ సివిల్ సప్లై డీటీ వారు కానీ లోపలికి వెళ్ళి పరిశీలిస్తే ఆయన మీద ఇది 5వ కంప్లైంట్ 6వ కంప్లైంట్ దొరకడం. ఇది మరోసారి కాదు, కనీసం ఇది 6వసారి దొరకడం. అది కాళ్ళకి ఎవరైనా చెప్తారు. కాబట్టి ఇది ప్రజలను కూడా దగ్గరగా ఉండి దీని మీద యాక్షన్ చేసుకోకుండా మరి ఆయన ముందుకు పంపించడానికి చూస్తున్నారు. మరి పత్రికా విలేకరుల సోదరుగా మేము చెప్తున్నాం, ఇది క్లియర్గా ప్రభుత్వ బియ్యం. ఆ డ్రైవరే ఒప్పుకున్నాడు ఇప్పుడు ఇవి ప్రభుత్వ బియ్యం అని. మరి బేరం ఉందని రమ్మని చెప్పి ఇక్కడ నుంచేమో ఆలమండ ఈ సరుకును పంపడం జరుగుతుంది. మరి ఆటో డ్రైవర్ కూడా అదే చెప్పడం జరిగింది. ఇది విషయం. తాటి చెట్టుపై నుండి గీత కార్మికుడు జారిపడి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో చోటు చేసుకుంది. రామాపురం గ్రామానికి చెందిన అమరగాని రామనాథం తన వ్యవసాయ పొలం దగ్గర ఉన్న తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో రామనాథం అక్కడిక్కడ మృతి చెందాడు. మృతుని కుటుంబం విషాదం ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడనే తాళి అదే మెడదాడు కట్టబోయి ఇట్లా ఏమైనప్పుడు నిలబడటానికి జారుకుంటా స్విచ్ కడతారు నిలబడటానికి జారుకుంటా స్విచ్ కడతారు ఇక చిన్న దాని మీద డొలుకుడు దాని మీద నిలబడితే ఏం కాదు అన్నట్టు ఇద్దరైతే కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో గత కొన్ని సంవత్సరాలుగా సుంకరి యాదయ్య ఆధ్వర్యంలో కరాటే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో ఎంతో మంది విద్యార్థులు అనేక పథకాలు గెలుపొందారు. శిక్షణ తీసుకున్న విద్యార్థులకు కరాటే బెల్టులను అందజేశారు. నా ఆధ్వర్యంలో శిక్షణ నేర్చుకున్న విద్యార్థులు ఎన్నో మోడల్స్ సాధించి ఉన్నతమైన స్థానాల్లో నిలిచినందుకు గర్వంగా ఉందని యాదయ్య అన్నారు. అమ్మాయి చేసినప్పుడు నువ్వు జయ
శ్రీనాథ్ ఏమైందిరా నన్ను కొట్టుడు వాడిని కొట్టాను మాస్టర్ పంచ్ ఇట్లా అగో పంచ్ ఇట్లా పంచుపోతాను ఓకే జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై దాడి నిరసిస్తూ ప్లాకార్డులు పట్టుకుని ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మండల అధ్యక్షులు మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రామ్ బ్రహ్మచారి, మండల యువ మోర్చా అధ్యక్షుడు వీరకుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మా యొక్క బీజేపీ ఎంపీ గౌరవనీయులు ధర్మపురి అరవింద్పై మొన్న టీఆర్ఎస్ గుండాలు చేసినటువంటి దాడికి నిరసనగా ఈరోజు బీజేపీ తరిగొప్పుల మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించే విధంగా ప్రజాస్వామ్యాన్ని పునీతి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి మా గౌరవనీయులు అరవింద్ గారిపై టీఆర్ఎస్ గుండాలొచ్చే దాడి చేయించడం అత్యంత న్యాయమైన చర్య. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరిగొప్పుల మండల శాఖ ఆధ్వర్యంలో తీవ్రంగా పరిగణిస్తున్నాం. రేపు జరగబోయే ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెందే విధంగా మరియు ప్రజల్లో వ్యతిరేక భావాలు ఏర్పడుతున్న క్రమంలో బీజేపీకి ఎక్కడైతే పుంజుకుంటుందో అని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలైంది. ఏంటంటే అరాచకాలు చేయడంతో కొంత భయభ్రాంతులకు గురి చేసి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయకుండా అడ్డుకట్ట వేయచ్చు అనే ఒక దురుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక తుగ్లక్లా, ఒక ఔరంగజేబులాగా ప్రవర్తిస్తూ తాగిన మైకంలో జనాలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా టీఆర్ఎస్ నాయకులతోటి లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ఉసిగొల్పడం చాలా బాధాకరం. రేపు జరగబోయే ఎన్నికల్లో మనకు ఓటమి తప్పదనే ఒక అభద్రతా భావంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇలాంటి అరాచకాలను ప్రోత్సహించడం తగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అక్కడ జరిగినటువంటి దాడిలో ఒక 200-300 మంది టీఆర్ఎస్ నాయకులు దగ్గరుండి తమ యొక్క అనుచరులతోటి గూండాయిజం చేయిస్తూ అరవింద్ పై దాడి చేయడం చాలా బాధాకరం. ఇలాంటి ఓన్లీ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఈ విధంగా జరగడం తెలంగాణ ప్రజానికానికి ఎలాంటి మార్గదర్శకాలు చేస్తున్నాడో అర్థం కాని స్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో తెలియగల ఈ తెలంగాణ ప్రజలు మీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన రీతిలో ఓటు ద్వారా మీకు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో బీజేపీ సభ్యులు నిరసన చేపట్టారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై దాడిన ఖండిస్తూ నల్ల బ్యాచ్లతో ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇలాంటి దాడులు చేస్తారా అని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నరేంద్రచారి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రమణారెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు రవి పాల్గొన్నారు. ఈరోజు బంగారు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు రోజు రోజుకు ఎక్కువై నిన్న పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారిపై దాడిని ఖండిస్తూ ఈరోజు తెలకపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. దాడులను ఆపకుంటే రానున్న రోజుల్లో మీరు గద్దె దించడం ఖాయం. ఇకనైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన చేసే కార్యక్రమం, ధర్నాలు చేసే కార్యక్రమం చేయనియండి. అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించే రోజులు ఆసన్నమైనవి తెలియజేస్తూ భారత్ మాతాకి జై. నశించాలి నశించాలి టీఆర్ఎస్ గుండాల దౌర్జన్యం. నశించాలి నశించాలి భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. జై. ఈరోజు ఈ తెలకపల్లి మండల కేంద్రంలో నిరసన చేపట్టడానికి కారణం ఏంటంటే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు పోయిన ఎలక్షన్లలో, జాతీయ ఎలక్షన్లలో ఆయన ఒక మాట ఇచ్చి తప్పిండని చెప్పి కేవలం రైతుల ముసుగులు వేసుకొని టీఆర్ఎస్ కార్యకర్తలు గుండాలు అనుకోని జీవన్ రెడ్డి గారు వాళ్ళంతా అక్కడ టీఆర్ఎస్ అక్కడ నాయకుల ప్రోత్బలంతో ఎంపీ అరవింద్ గారిపై దౌర్జన్యం చేయడం జరిగింది. దానికి వాళ్ళు చెప్పే ఆరోపణ ఏంటంటే వాళ్ళు అనేది ఏంటి, స్పైస్ బోర్డు తేలేదు, పసుపు బోర్డు తేలేదు అంటున్నారు. పసుపు బోర్డు కాదు, స్పైస్ బోర్డు తెచ్చి మొదలు దాని గురించి తెలుసుకోవాలి. సుగంధ ద్రవ్యాల లిస్టులో పసుపు కూడా వస్తుంది. సుగంధ ఒక్క పసుపు తెచ్చి పసుపుకే వస్తుంది. స్పైస్ బోర్డు తెచ్చిండు, దాన్ని గుర్తించకుండా కావాలని కొద్దిమంది టీఆర్ఎస్ రైతులను, నాయకులను తీసుకొని వచ్చి ఒక ఎంపీ, ఒక పార్లమెంట్ సభ్యుని మీద దౌర్జన్యం చేయించడం అనేది ఎంతవరకు కరెక్ట్. 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ అధికారంలో ఉంది. తర్వాత టీఆర్ఎస్ ఉండదు, ఎప్పుడు వాళ్ళదే శాశ్వతం కాదు. ఇప్పటి వరకు కూడా గతంలో మనం బండి సంజయ్ గారి మీద కానీ, ఇప్పుడు నిన్న కాక మొన్న జరిగిన ఎంపీ అరవింద్ గారిపై కానీ జరిగే దాడి అనేది వాళ్ళకు కూడా రేపు పునరావృతం అవుతాను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పైస్ బోర్డు అనేది ఏందని చెప్పి తెలియని రైతులు ఎవరిలో ఎగదోసి వాళ్ళని చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఆ పరిస్థితి రేపు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా. నల్గొండ పట్టణంలో ఆర్యవైశ్య సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు గణతంత్ర వేడుకలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘ కోశాధికారిగా చెండూరుగా చెందిన సముద్రాల వెంకన్నను నియమించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు దైవాధీనం, తేలుకూర్ల జానయ్య, బండారు వెంకటేశ్వర్లు, గోవింద్ బాలరాజు, తల్లం గిరీష్ కుమార్, వాసవి క్లబ్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ పాల్గొన్నారు.
బియ్యాన్ని పట్టుకున్న బీజేపీ నాయకులు 7 క్వింటాల బియ్యం స్వాధీనం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.